వదిలే ఒకసారి పొలం కాడికి వేసి వస్తావా? అన్న బయటకి వెళ్ళి రావడానికి టైం పడుతుందంట. నాకు పని ఉంది, నేను పోను. నేను కూడా బయటికి పోతా. అరే ఇదేంది ఈడుంది? ఏం చేసావు శిర్ష? ఇంత ఎండలా వచ్చినావు? మీ తమ్ముడు పొమ్మంటే ఏదో బయట పని ఉందని వెళ్ళిన, అందుకే తప్పక నేను వచ్చిన. సరే వెళ్దాం పద, మరి ఎండ కొడుతుంది చాలా. ఇంటికెళ్దాం. అది ఆగురా, ఏడుకోను ఏడుకోలేను. పొద్దున చేనికి ఉమ్మంటే పోలేవు అంట, వద్దు ఒకతే పోయింది. ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళినావు నువ్వు? ఉదయానికి ఏదో పని ఉంటే బయటికి పోయినా. ఉదయగా నెంబర్ ఎందుకు వెళ్ళావు? వానికి ఊళ్ళో అందరి చెడ్డ పేరు ఉంది, వాడిని అందరూ బ్యాగ్ లో చూస్తారు. నువ్వు ఆ నెంబర్ ఎందుకు వెళ్తున్నావు? సర్లే పోను. రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నాడు? నీకేం అర్థమవుతుంది శిష్య? బాధపడకండి, మెల్లమెల్ల అతనే మారుతాడులే, టెన్షన్ పడు. లైఫ్ అంటే తాగాలి, ఊగాలి. నువ్వు తాగు. సిగరెట్ తాగుతావు? సిగరెట్ తాగుతావు? వద్దురా, ఒక్క సిగరెట్. అరే ప్రవీణ్, ఈ ఉదయగానే బట్టి ఏం తాగుడ్రా ఇది? నువ్వు మంచోని ఇట్లా చేసి ఎట్లా రా? వీడికి ముందే అవలగాడు ఉన్నాడు, వీడే మాట్లాడుకొని మంచి మంచి పొరని ఖరాబ్ చేస్తున్నావు. ప్రవీణ్ నువ్వు గిట్ల అరే మీరు ఇట్లా తినర్రా? మీరు మీ అన్నకి చెప్తాను, మీ అన్నకి చెప్తాను వింటారు. నువ్వు నువ్వు మంచిగా ఉన్నావు అని మంచిగా చెప్తుంటే నువ్వు వింటలేవు మాట. ఏమిరా భయ్, గిడేం చేస్తున్నావు? అన్న నీ దగ్గరికి వస్తున్నా, నీ దగ్గర మాట్లాడాలన్నా. మీ వాడు చెప్తున్నాడు ఇంటడా, ఉదయం సోబత్ పట్టిండు, ఆడు తాగుడు నేర్చిండు, సిగరెట్లు తాగుతున్నాడు. జర చూడు, మీ వాడిని చూసి మార్చుకో జర ఏమన్నా. తాగు మామ, నువ్వు తాగు మామ, మంచిగా ఉండదు. తాగు తాగు, మంచిగా ఉంటది. నువ్వు బీర్ మీద ఒక సిగరెట్. ఏం కలుపు బుక్స్ ఈరోజు నేను చెప్తారా? నేను చెప్తా. బాబా ఫోన్లో పైసలు వేస్తాడు ఆడి. వచ్చా ఊరి నుంచి? నిన్ననే వచ్చిన. అంత మంచిది ఏం లేదు, అదే పని మాది, ఇంకేముంటుంది అని. ఎట్లున్నారా మా తమ్ముడు? మా వాడే ఖరాబ్ అవుతుంది రోజు రోజు. నాన్నగా నెంబర్ తిరిగి 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 అవలగాడు అయిపోతున్నాడు మొత్తం. వానతో ఎందుకు తిరుగుతుండ్రా? ఊళ్ళో వానంత లఫుడ్గా లేడు. ఎందుకు అట్లా చేస్తుండు వాడు? నాకు అర్థమవుతలే. ఏమో నాకు కూడా అర్థమవుతుంది. అట్లెందుకు చేస్తుండు వాడు? సరే చూద్దాం లేవని. పెళ్ళి ఎప్పుడు రా మరి?
పెళ్ళి ఇస్తారంట మాట పిల్లల కరం లేదా లింకు శిర్ష ఏం చేస్తున్నావు శిర్ష 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 ఏమైంది? ఏమైంది మేడం ఇంటి బస్సు కలిసి పడిపోయింది. ఏమైంది డాక్టర్ నా భార్యకి? నీకు ఎలా చెప్పాలి శివ? ఏం పర్లేదు చెప్పండి. మీ భార్య కొంచెం ఎక్కువ ఆలోచిస్తుంది, కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయింది. ఆమెకు మా హాస్పిటల్లో నయం కాదు, మాకు తెలిసిన వేరే హాస్పిటల్ ఉంది, అక్కడికి రెఫర్ చేస్తా. ఆపరేషన్ కి 15 లక్షలు ఖర్చు అవుతాయి, రెడీ చేసుకోండి. ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్ రాసిస్తా, అవి తీసుకొని వాడండి, ఓకేనా? ఏమని శిర్ష ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉంది? ఓకే. ఎందుకండి, మన దగ్గర అంత డబ్బు లేదు కదా, ఎంత చూపించినా కొన్ని రోజులే బ్రతుకుతాం, వద్దులే అండి. అలా కాదే, తమ్ముడు ఎంత ముఖ్యమో నువ్వు నాకు అంతే ముఖ్యం. అప్పో సొప్పో చేసి నేను హాస్పిటల్ చూపిస్తా, నువ్వేం బాధపడుకోగినా. ఆయన భూమి అమ్ముడు ఎందుకండి, ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకైనా నేను చనిపోయేదే కదా, వద్దు అండి. ఎందుకు అలా మాట్లాడుతావు శీర్ష? పెళ్లి చేసుకున్న వాడికి నాకు ఆ మాత్రం బాధ్యత లేదా? నాయన బంగారం. మరి నేను మరి వెళ్ళిరానా? జాగ్రత్త అండి. సరే మరి. అరే ప్రవీణ్, మీ అన్న భూమి అమ్ముతున్నాడ, నిజమేనారా? అవునరా, నాకు కూడా తెలిసింది. హలో, నేను నానియాడు మందానికి వచ్చినాం రా. మీరైతే సర్కస్ చూడడానికి పోండి, మేము వస్తాం గాని. టైం పడుతుందిరా మాకు, మీరైతే వెళ్ళండి. అవునరా, నిజమే, నాకు కూడా తెలిసింది. ఉన్నదంతా అమ్మేసి మీ వద్దకి హాస్పిటల్కి చూపిస్తాను, లాస్ట్కు నీ పరిస్థితి ఏందిరా? మరి నువ్వేం చేస్తావు? అవునరా, నాకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? తాగురా. మరి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, అది చేద్దామారా? ఇప్పుడా ఏం ప్లాన్ అది? చేద్దాం. ఏం లేదురా అది, కానీ నువ్వు చేస్తావా చెయ్యవా అని ఒక డౌట్ మాత్రమే ఉంది నాకు. అరే చెప్పురా, అదేందో అర్థమయ్యేటట్టు చెప్పు కొంచెం. అరే, ఆస్తి మొత్తం నీకు దక్కాలన్నా ఒకటే మార్గం ఉందిరా, మీ అన్నను చంపేద్దాం. చంపేద్దాం.
రే నాని, కొద్దిసేపట్లో మా అన్న వస్తాడు. ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దురా. సరేరా, నువ్వు ఫస్ట్ నువ్వు రెడీ ఉన్నావా? నేను రెడీ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు, చేసేయాలి. నువ్వు మాటల్లో పెట్టేసేయి, నేను వెనుక నుంచి వచ్చేస్తా. కానీ మిస్ కావద్దురా మామ, ఈరోజు ఖచ్చితంగా తినిచ్చేసేయి. అంతే, చేసేద్దాం ఈరోజు, నీకు చేసేసేయాలి ఈరోజు. ఏంటున్నాను ఈ టైంలో ఏం చేస్తున్నావు ఇక్కడ? బయటికి వెళ్తున్నావు. ఎందుకంత టెన్షన్ పడుతున్నా? ఏం లేదు, ఇంత చీకటి అయింది, ఇంటికి వెళ్దాం పదా. వెళ్దాం.